3 టైప్స్ ఆఫ్ డయాబెటిక్ ఉంది. టైప్ 1 డయాబెటిక్ చిన్నపిల్లలకి, పుట్టిన పిల్లల నుంచి 5 ఇయర్స్ అట్లాగా చిన్నపిల్లల నుంచి ఉంది. మళ్ళీ టైప్ 2 డయాబెటిక్. టైప్ 2 డయాబెటిక్ ఏంటంటే వంశపారంగా రావచ్చు, లేకపోతే ఏజ్ లిమిట్ 40, 35 అట్లా వస్తుంది. టైప్ 3 డయాబెటిక్ కొత్తగా వచ్చింది. ఇదేంటంటే యూత్లో ఎక్కువగా ఈ డయాబెటిక్ అనేది కనపడుతుంది. దాన్ని ఖచ్చితంగా మనం మార్చాలి. డయాబెటిక్ ఇండియాకి క్యాపిటల్గా ఉంది. ఈ రోజున కన్ఫామ్గా చెప్పాలి అని అంటే ప్రతిరోజు ఎవరికి ఎటువంటి వ్యాయామం కానీ ఇది లేదు. దాన్ని ఒక్కదాన్ని మీరు కనుక చేయగలిగితే, ఇటువంటి లో జీఐ ఫుడ్స్ తిని ఏదైతే జంక్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ జంక్ ఫుడ్ మానేసేస్తే ఖచ్చితంగా దీన్ని నిర్మూలించవచ్చని చెప్పనని ప్రీ డయాబెటిక్ ఇండియా నినాదంతో ముందుకెళ్తున్నాం. సిమ్టమ్స్ ఏంటంటే మెయిన్గా కొద్దిగా నీరసం అవుతూ ఉంటారు. తిన్న తర్వాత నీరసంగానే ఉంటారు, తినకపోయినా కానీ నీరసంగానే ఉంటారు. ఇటువంటివన్నీ కూడా డాక్టర్ సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్. ఇంకొకటి ఏంటంటే ఈ క్యాంప్ ద్వారాగా తెలియజేసేది ఏంటంటే ఎవరైనా కానీ ఒక్కసారి ఒక 10 నిమిషాలు కేటాయించుకొని హాస్పిటల్స్కి వెళ్తే డయాబెటిక్ పేషెంట్స్కి ఒక వార్డు ఉంది. ఆ వార్డులో ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఎలాగా బాధపడుతున్నారు, వాళ్ళ కాళ్ళు తీసేయటం, డయాలసిస్ చేయించుకోవడం, ప్లస్ ఇంకా కళ్ళు బ్లర్గా కనపడటం, ప్రతి ఆర్గాన్ అనేది ప్రతి ఆర్గాను డ్యామేజ్ అవుతుంది. ఈ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం కనుక ఇది తీసుకుంటే చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే హాస్పిటల్లో బెడ్ పైన నరకం అనుభవిస్తున్నారు. అది మీరు ప్రతి హాస్పిటల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే వాళ్ళ బాధలు క్లియర్గా తెలుస్తాయి. దాని గురించి అని చెప్పనని 3 విషయాలు. ఈ 3 విషయాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి. ఒకటి లో జీఐ ఫుడ్, ఇంకొకటి శారీరక శ్రమ, మూడోది మానసికంగా దృఢంగా ఉండాలి. ఇది నేను మీకు తెలియజేస్తున్నాను.